dowry is a crime. I agree. Dowry is very bad. మరి అలాంటప్పుడు alimony గుడ్ ఎలా అవుతుంది బస్? అది కూడా 80% కంటే ఎక్కువ డైవర్స్ ఇండియాలో ఆర్ ఫైల్డ్ బై ఎ ఉమెన్. వికాస్ బాయ్ సోషల్ మీడియాలో చూస్తున్నప్పుడు కామెంట్ సెక్షన్లో ఒక అతను ఇలా రాశాడు, నాకు చాలా బాగా నచ్చింది. డౌరీ ఈజ్ బ్యాడ్ బట్ అలిమనీ ఈజ్ గుడా. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? సో బేసిక్గా నేను చదివాను అది. ఈ మధ్యలో రీసెంట్గా ఒకటి జరిగింది కదా, వెరీ అన్ఫార్చునేట్ సిచ్యువేషన్. బెంగళూరులో వన్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అంటే ఎవ్రీ మ్యాన్ ఈజ్ అవర్ బ్రదర్. మగవాళ్ళల్లో దర్ ఇస్ సంథింగ్ నోన్ యాజ్ బ్రదర్హుడ్. ఏ మగోడికి కష్టం వచ్చినా ఇంకొక మగోడు ఏదో ఒక సహాయం చేయాలని అనుకుంటాడు జనరల్గా. 99% మగవాళ్ళు అనుకుంటారు. లేడీస్లో అయితే సిస్టర్హుడ్ అనేది నేను ఇంకా వినలేదు. అన్ఫార్చునేట్లీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ దే హేట్ ఈచ్ అదర్ యాక్చువల్లీ. అది ఫ్యాక్ట్. లేడీస్ దీనికి నో కాదు, మేము లేడీస్ ఒకరినొకరం చాలా కేర్ చేసుకుంటాము అంటే అది అబ్సల్యూట్ నాన్ సెన్స్. అది ఇట్స్ అ ప్రూవెన్ ఫ్యాక్ట్ దట్ లేడీస్ లేడీసే పాత సేయింగ్ ఉంది కదా, ఒక అమ్మాయికి ఇంకొక అమ్మాయి శత్రువు అనేసి పాత సేయింగ్ ఉంది కదా, ఇట్లా ఉంది మన దాంట్లో. సో ఎనీహౌ బ్యాక్ టు ద టాపిక్. ఇక్కడ సో బెంగళూరులో వన్ ఆఫ్ అవర్ బ్రదర్స్ అతను తన లైఫ్ ఎండ్ చేసుకున్నాడు. వెరీ బ్యాడ్, వెరీ సాడ్. భార్య టార్చర్ భరించలేక. సో దాని తర్వాత ఒకరు రాశారు సోషల్ మీడియాలో ఏంటంటే, డౌరీ ఈజ్ బ్యాడ్, డౌరీ ఈజ్ అ క్రైమ్, డౌరీ ఈజ్ అ టార్చర్, బట్ అలిమోనీ మెయింటెనెన్స్, తెలుగులో ఏమంటారు దాన్ని, అలిమోనీని భరణం ఈజ్ వెరీ గుడ్, చాలా మంచిది. అంటే ఆయన అనడం ఏంటంటే సొసైటీ అలా అయిపోయింది. ఇక్కడ మేమిద్దరంలో ఎవరు డౌరీని సపోర్ట్ చేయం. ఐ హేట్ డౌరీ. మీ టూ. ఓకే, నేను పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా డౌరీ గురించి మాట్లాడితే ఆ వ్యక్తితోనే కలవడం ఆపేస్తాను ఇమ్మీడియట్గా. డౌరీ ఈజ్ అ క్రైమ్, ఐ అగ్రీ. డౌరీ ఈజ్ వెరీ బ్యాడ్, ఐ అగ్రీ. మళ్ళీ అలాంటప్పుడు అలిమోనీ గుడ్ ఎలా అవుతుంది బస్? అది కూడా బ్యాడే. సో ఇప్పుడే మేము జస్ట్ కూర్చొని ఇంటర్నెట్లో చాట్ జీపీటీలో టైప్ చేసినాం. యా, ఓకే, చాట్ జీపీటీ కూడా ఏం చెప్పిందంటే, డౌరీ ఈజ్ అ రిక్వైర్మెంట్ బిఫోర్ మ్యారేజ్, alimony has become an extortion after marriage, which is the fact. So ఇప్పుడు అమ్మాయిలు అంటారు, అసలు మొగ్గులకు సిగ్గుందా, డౌరీ ఎలా అడుగుతారు, మా ఫాదర్ జీవితాంతం కష్టపడి మమ్మల్ని పెంచిండు చదివించిండు. ఓకే, ఇప్పుడు మీరు డౌరీ అడిగితే మా ఫాదరు ఏదో ఆస్తమ్మి, లేకపోతే రిటైర్మెంట్ డబ్బులు తీసి, లేకపోతే మా అమ్మ బంగారం అమ్మి మాకు పెళ్లి చేయాల్సి వస్తుంది. డౌరీ అడిగిన మొగుడు దరిద్రుడు, వాడు నాశనం అయిపోవాలి, వాడు చచ్చిపోవాలి, వాడిని కాలు చేతులు పడిపోవాలి అంటారు, అన్నరా? ట్రూ ట్రూ. డౌరీ అడిగిన మొగుడిని జైల్లో వేస్తారా? ఖచ్చితంగా. కానీ మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్లో లేడీస్ ఇమాజినరీ ప్రాబ్లమ్స్. ఇప్పుడు ఇంకొకటి, నాకు లేడీస్ అంటే చాలా ప్రేమ. ఆఫ్ కోర్స్, అంటే ఏ మొగుడికి ప్రేమ ఉండదు బై లేడీస్ అంటే. మొగుడు బై డిఫాల్ట్ లేడీస్ని ప్రేమిస్తాడు. అందుకే అది పరిస్థితిలో వచ్చింది ఇప్పుడు. అందుకే అంత డామినేట్ చేస్తున్నారు లేడీస్ మనల్ని. సో ఇక్కడ ఏంటంటే మ్యారేజ్లో లేడీస్కి ఉండేటి ఇమాజినరీ ప్రాబ్లమ్స్. ఇమాజినరీ. హౌ కమ్ ఎవ్రీ అత్తమ్మ ఇస్ బ్యాడ్? బ్యాడ్ ఉంటారు కొంతమంది, బట్ హౌ కమ్ ఎవ్రీ అత్తమ్మ ఇస్ బ్యాడ్? నాకు చెప్పండి పై. జస్ట్ అన్ఇమాజినబుల్ ఇది. ఇది అకార్డింగ్ టు సైన్స్, అకార్డింగ్ టు స్టాటిస్టిక్స్ ఎక్కడ కూడా it's not possible that every mother-in-law is bad. Correct? Yeah, వింటూ ఉంటాం. But for a married woman, every mother-in-law is bad. Okay. Every husband, వాడు ఇద్దరు తాగుపోతూ, లేకపోతే సెక్స్ పోతూ, లేకపోతే వాడికి బ్యాడ్ హ్యాబిట్స్, వాడు మంచోడు కాదు. సో లేడీస్కి ఉండేటి ఇమాజినరీ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఇమాజిన్ చేసేసుకుంటారు అన్నమాట. బయట డిసెంబర్ ఇప్పుడు చల్లగా ఉన్నది, కానీ వాళ్ళు ఇమాజిన్ చేసేసుకొని చాలా వేడిగా ఉన్నది, చాలా ఉబ్బరం అవుతుంది అని బేసిక్గా ప్రాబ్లం లేనప్పుడు కూడా ప్రాబ్లం ఉన్నట్టు ఇమాజిన్ చేసేసుకుంటారు. ఎస్, ఐ అగ్రీ. ఉన్నారు లేడీస్ ఎవరైతే వాళ్ళ మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హస్బెండ్స్ టార్చర్ చేస్తున్నారు, మదర్ ఇన్ లాస్ టార్చర్ చేస్తున్నారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, లేరని కాదు. కానీ ఇవాళ రేపు కాలంలో పర్సంటేజ్ యాక్చువల్లీ వెరీ స్మాల్. A married woman has a problem with the mother-in-law even when she is not living with the mother-in-law.
ఇది ఇమాజినరీయా కాదా? ఇప్పుడు ఒకప్పుడు ఒక 20-30 సంవత్సరాల క్రితము మ్యారేజ్ అయిన తర్వాత ఒకటే ఇంట్లో మదర్ ఇన్ లా ఉంటుండే, హస్బెండ్ వాళ్ళ సిస్టర్స్ ఉంటుండే, ఆంటీలు అంకుళ్ళు అందరు ఉంటుండే, బాబాయిలు వగేరా వగేరా ఉంటుండే. లైక్ జాయింట్ ఫ్యామిలీ. ఇప్పుడంతా న్యూక్లియర్ ఫ్యామిలీ. ఇప్పుడు 90% మగవాళ్ళు మ్యారేజ్ అయిన తర్వాత సపరేటే ఉంటున్నారు, వైఫ్ ఎంబడి. ఎందుకు సపరేట్ ఉంటున్నారు? ఎందుకంటే వాళ్ళ పుట్టినిల్లు వేరేది, జాబ్ వేరే దగ్గర చేస్తున్నారు. ఇప్పుడు పుట్టింది విజయవాడ, జాబ్ చేస్తుంది హైదరాబాద్, కాబట్టి హైదరాబాద్లో వైఫ్ ఎంబడి సపరేట్గా ఉంటున్నాడు. సో అలాంటప్పుడు ఆ వైఫ్కి హస్బెండ్ వాళ్ళ మదర్తో ఎట్లుంటుంది బై ప్రాబ్లం? నాకు మాడే when you are not living together, what problem you have? మా మదర్ ఇన్ లా దరిద్రంది, మా మదర్ ఇన్ లా గలీజ్ది, టార్చర్ పెడుతుంది. ఏం టార్చర్ పెడుతుంది నాకు అర్థం కాదు. సో ఇక్కడ దీస్ ఆర్ నోన్ యాజ్ ఇమాజినరీ ప్రాబ్లమ్స్. ఓకే, అండ్ ఇవన్నీ ఇమాజినరీ ప్రాబ్లమ్స్ మైండ్లో పెట్టుకొని లేడీస్ ఏం చేస్తారు? నాకు డైవర్స్ కావాలా అంటారు. అనదర్ ఫ్యాక్ట్, 80% కంటే ఎక్కువ డైవర్స్లు ఇండియాలో ఆర్ ఫైల్డ్ బై ఎ ఉమెన్. వెరీ బ్యాడ్. మోర్ దెన్ 80%. నేనైతే 90% అంట. నేనైతే ఇప్పటి వరకు ఒక్క మొగోడిని కలవలేదు ఎవడైతే నాకు డైవర్స్ కావాలన్నాడు. బాస్, నువ్వు కలిసినావా? నేను కలవలే. మొగోడు భరిస్తాడు బాస్. ఒక లేడీ మ్యారేజ్ అయినప్పుడు అఫేర్ పెట్టుకున్నా మొగోడు భరిస్తాడు, చెప్పుకోడు బయట పోయి, వాడే భరిస్తాడు. ఒక లేడీ మ్యారేజ్ అయిన తర్వాత మొగోడిని ఎన్ని టార్చర్లు పెట్టినా సరే, అరుస్తుండొచ్చు, చిరాకు పడుతుండొచ్చు, కానీ మొగోడు భరిస్తాడు. వాడు డైలీ 18 hours పనిచేసి కూడా వైఫ్ని పిల్లల్ని మంచిగా చూసుకొని ట్రై చేస్తాడు. కానీ ఏ మొగోడు కూడా ఇప్పటి వరకు అయితే నేను చూడలేదు, లేసి దిస్ ఇస్ డన్, ఐఎమ్ నాట్ ఏబుల్ టు డూ ఇట్, ఐ వాంట్ ఎ డైవర్స్ అని అన్న ఒక్క మొగోడిని నేను ఇప్పటి వరకు చూడలేదు. ఒక్క మొగోడు కూడా స్వయంగా నడుచుకుంటా లాయర్ దగ్గరికి పోయి, నాకు చాలా మంది లాయర్ తెలుసు, ఏ మొగోడు పోయి నేను నా పిల్లల్ని నా పిల్లల్ని వదిలేస్తా, నాకు డైవర్స్ కావాలని ఒక్క లాయర్ అనలేదు బాస్. అంటే లాయర్ చెప్పలేదు, ఇట్లా మొగోళ్ళు వచ్చి అడిగారు అని. లేడీస్ చిన్న ప్రాబ్లం, ఐ వాంట్ ఎ డైవర్స్. డొమెస్టిక్ వైలెన్స్. అరే స్వీట్ పల్లి బఠానీ అయిపోయింది రేపు డైవర్స్ అంటే. ఓకే, సిగ్గు లేకుండా అయిపోయింది సిచ్యువేషన్. నేను చెప్తున్నా ఆనెస్ట్గా, షేమ్లెస్ సిచ్యువేషన్. ఓకే, సో డైవర్స్ అప్లై చేస్తారు. డైవర్స్ అప్లై చేయగానే మొగోడు ఇమ్మీడియట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. 90% మొగోడు డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. వాడు కంపెనీలో సీఈఓ ఉండొచ్చు, పెళ్ళాం డైవర్స్ అప్లై చేస్తే ఇటు అయిపోతాడు. మెన్ ఆర్ ఇమోషనల్ క్రీచర్స్ యార్. ఇప్పుడు ఈయన ఇంత దూరంకేనా వచ్చిండు, తిరుపతికి వచ్చి నా వీడియోలు చేస్తున్నాడు. ఏమవసరం? ఆలోచించడం. హీల్ నాట్ క్యాలిక్యులేట్ నాకు ఏమొచ్చింది వికాస్ గానే వీడియోలు తయారు చేస్తే. వై? ఇమోషన్, బ్రదర్హుడ్. ట్రూ. ఒక్క అమ్మాయిని అడగండి, ఎక్కడికి ఏమో పోయి వాళ్ళ ఫ్రెండ్కి వేరే అమ్మాయికి హెల్ప్ చేయడానికి ఏమైనా చేసిందా? అడగండి, చెయ్యరు. ఓకే, దానికి ఒక ఎవల్యూషనరీ రీజన్ ఉంది. అంటే లేడీస్ ఎందుకు సెల్ఫిష్గా ఉంటారు మనం వేరే టాపిక్లో మాట్లాడొచ్చు. అది వాళ్ళు కావాల్సుకొని చెయ్యరు. యాక్చువల్లీ ఇట్స్ ఎవల్యూషనరీ రీజన్. ఓకే, ఐ ఎక్స్ప్లెయిన్ లేటర్. సైంటిఫిక్ రీజన్ ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడ లేడీస్ డైవర్స్కి అప్లై చేసేస్తారు. డైవర్స్కి అప్లై చేసిన తర్వాత సరే మొగుడు నచ్చలేడు, సో మొగుడు నచ్చలేదు, అత్తమ్మ నచ్చలేడు, వాని జీతము ముష్టి జీతము మళ్ళీ 1,00,000 పైన సంపాదిస్తాడు. ముష్టి జీతం ఇండియాలో 1,00,000 పైన సంపాదిస్తే నువ్వు టాప్ 1-2% ఇన్కమ్లో ఉన్నావు. టాప్ 1-2%. అచ్చ తెలుగులు చెప్పాలంటే వెనక పీక్పించుకోవాలా మొగోడు 1,00,000 పైన సంపాదించాలంటే. ఇంట్లో ఆ మాట గూగుల్ యూట్యూబ్లో చెప్పలేను కాబట్టి అంటలేను. యూ హ్యావ్ టు FUCK your back to earn 1 lakh in India. It is so tough to earn 1 lakh in India. ఓకే, కానీ ముష్టి జీతం అని మళ్ళీ మిమ్మల్ని పోషించాలంటే 1,00,000 ఎక్కడ సరిపోదు. ఎందుకంటే ద ఫ్యాక్ట్ ఈస్ దట్ 10 లక్షలు కూడా సరిపోదు. డబ్బు అంటే వాల్యూ ఉన్నోళ్ళకి, ఉన్న ఉమెన్కి సరిపోతుంది, 50,000 కూడా సరిపోతుంది. డబ్బు అంటే వాల్యూ లేని ఉమెన్, విచ్ మోస్ట్ ఆఫ్ ది విమెన్ ఆర్ టుడే ఇన్ మ్యారేజ్, వాళ్ళకు 1,00,000 సరిపోతలేదు అంటున్నారు. ఇప్పుడు రేపడితే మన 10 లక్షలు సంపాదన సరిపోతుందా? అంక 5 కోట్ల ఫ్లాట్ కొనిపిస్తారు, ₹1,00,000 కారు కొనిపిస్తారు, ఈఎంఐలు కట్టుకుంటూ 10 లక్షలు సరిపోదానికి. సో బేసిక్గా హస్బెండ్లో 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డైవర్స్కి అప్లై చేసేస్తారు. సరే ఫైన్, నీ మొగుడు నచ్చలేదు, అతమ్మ నచ్చలేదు, వాని జీతం నచ్చలేదు, మళ్ళీ వెళ్ళిపో అమ్మా, గో. వాని పట్ల పోరు కదా, వాని నాశనం చేసేయాలి, వాని రోడ్డు పైన తెచ్చేసేయాలి, వాని పరువు తీసేయాలి, వాని పిల్లలని వానికి దూరం తీసుకెళ్ళిపోవాలి, వానికి వచ్చిన జీతంలోకేని
మంచిగా లాక్కోవాలి, అని ఆస్తులు ఏమైనా ఉంటే అవి లాక్కోవాలి. నీకు మొగుడు నచ్చలేదు, యు ఆర్ అన్ అడల్ట్, యు ఆర్ ఎడ్యుకేటెడ్, యు గో లివ్ యువర్ లైఫ్. లేదు, వాన్ పైన డొమెస్టిక్ వైలెన్స్, డౌరీ అని ఇంకా కొన్ని అడ్డమైన కేసులు వేసేసి, ఇక్కడ ఈ వీడియో స్టార్టింగ్లో అయితే చెప్పినాం డౌరీ ఈజ్ బ్యాడ్ బట్ అలిమోనీ ఈజ్ గుడ్ అని సర్కాస్టిక్గా ఒక మనిషి అన్నాడు. సో దాని అర్థం ఏమైపోయిందంటే డౌరీ చాలా బ్యాడ్, ఎస్, నాట్ యాక్సెప్టబుల్ ఇన్ ది సొసైటీ, కరెక్ట్. కానీ ఒక లేడీ ఒక మొగను వదిలేసినప్పుడు నీ పైన కేసులు వేసేస్తా అని అని బ్లాక్మెయిల్ చేసి నువ్వు నెలకు నాకు ఇంత ఇయ్యాలా ప్లస్ ఇంత ఆస్తి ఇయ్యాలా అని వాడిని టార్చర్ చేయడము ఎక్స్టార్షన్ అంటే ఒక మనిషిని కిడ్నాప్ చేసిన తర్వాత అడిగే డబ్బులు. ఓకే, అట్లాంటి ఈ లేడీ ఫోర్స్ఫుల్గా డౌరీ ఫోర్స్ఫుల్గా అడగడం రాంగ్, కానీ ఫోర్స్ఫుల్గా ఒక ముఖం దగ్గరికి డైవర్స్ తీసుకుంటప్పుడు డబ్బులు అడగడం కరెక్టా? అది కూడా తప్పే. సో డైవర్స్ అప్లై చేసినప్పుడు పీస్ఫుల్గా పోరు, వాని దగ్గరికి ఏంటి ఫోర్స్ఫుల్గా డబ్బులు తీసుకుందాము, ఆస్తులు తీసుకుందామని ట్రై చేస్తారు, విచ్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ షేమ్ఫుల్. ఇక్కడ ఏంటంటే మ్యాటరు, అసలు ఈ యాలిమోనీ మెయింటెనెన్స్, మంత్లీ మెయింటెనెన్స్ ఎందుకు గవర్నమెంట్ ఒక లా పెట్టింది? ఎందుకు పెట్టింది తెలుసా? ఇప్పుడు ఒక లేడీ మ్యారేజ్లో ఉండాలని అనుకుంటుంది, తను వెళ్ళిపోదామని అనుకుంటలేదు, షీ వాంట్స్ టు లివ్ ఇన్ ద రిలేషన్షిప్. కానీ మొగోడే అంటున్నాడు నాకు ఈ మ్యారేజ్ వద్దు. కెన్ బి మెనీ రీజన్స్. రీజన్ నెంబర్ 1, అమ్మాయికి పిల్లలు పుడతలేరు, ఏదో మెడికల్ ఇష్యూ ఉంది, అమ్మాయికి హెల్త్ ఇష్యూ ఉంది, ఫర్టిలిటీ ఇష్యూ ఉంది, దాంట్లో అమ్మాయి తప్పలేదు, ట్రై చేశారు 1-2 ఇయర్స్, ట్రీట్మెంట్లు కూడా ట్రై చేశారు, అమ్మాయికి పుడతలేరు ఎవరు. సో అలాంటప్పుడు నీకు డైవర్స్ ఇచ్చేసి వేరే అమ్మాయిని చేసుకుంటా అని అంటే అప్పుడు ఆ అమ్మాయికి మెయింటెనెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అమ్మాయి తప్పలేదు కదా, ఇక్కడ ఆ అమ్మాయికి ఎవరు పుట్టలేరు అంటే అమ్మాయి తప్పు కాదు కదా. కరెక్ట్. ఓకే, అది దేవుడు నేచర్ చేసింది, బయాలజికల్. కరెక్ట్. నెక్స్ట్, ఈ మొగోడే నాకు వేరే అమ్మాయి పైన మోజు వచ్చింది, నేను వేరే అమ్మాయితో లవ్లో ఉన్నాను, నాకు నువ్వు వద్దు, నువ్వు వెళ్ళిపో అని నాకు డైవర్స్ కావాలంటే అప్పుడు కూడా అమ్మాయి తప్పలేదు కదా. అమ్మాయి నిజంగానే ప్రేమించింది, వాడికి వండింది, ఇల్లు చూసుకుంది, వాని ఎంబడి పిల్లలు కానింది, అప్పుడు అమ్మాయి తప్పలేదు. కాబట్టి అప్పుడు మొగోడు వెళ్ళిపో అంటే అప్పుడు ఆ అమ్మాయికి మంత్లీ మెయింటెనెన్స్ లేదా సెటిల్మెంటో ఇవ్వచ్చు. నెక్స్ట్, ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఎవరు డైవర్స్ అడుగుతున్నారో అది వేరే మాట, కానీ ఒకవేళ నిజంగా ఆ అమ్మాయికి అక్షరం ముక్క కూడా రాదు, అస్సలు చదువుకోలేదు, అది తెలుసుకొని పెళ్లి చేసుకున్నాడు మొగోడు. ఓకే, లైక్ హౌస్ వైఫ్ అంటే ఇప్పుడు మన ఇండియాలో ఏ హౌస్ వైఫ్కి డిగ్రీ లేదు. మిడిల్ క్లాస్లో ఇండియాలో ఎవ్రీ హౌస్ వైఫ్ హ్యాస్ ఎ డిగ్రీ, ఎవ్రీ అంటే 99.99 డిగ్రీ చాలా పెద్ద విషయం. ఇండియాలో చిల్లర చేసేసారు. అమెరికాలో అడగండి డిగ్రీ ఉందా, 99% ఎవరికి ఉండదు. ఇండియాలో 99% లేడీస్కి డిగ్రీ ఉంది, కానీ పని చేయడం బద్ధకం. ఏదో ఒక పని చేసుకోవచ్చు, చేయరు. ఇంట్లో పని చేయరు, జాబ్ చేయరు, కానీ ఇంట్లో పని ఉంటుంది. ఓకే, ఇది ఒక వేరే టాపిక్, ఐ టాక్, ఇట్స్ సోషల్ ఇష్యూ, వీ షుడ్ టాక్ అబౌట్ దాట్. ఓకే, సో ఎనీవేస్, సో ఇక్కడ ఏదైతే అమ్మాయికి అక్షరం ముక్క రాదు, తప్పేం లేదు దాంట్లో, వాళ్ళ పేరెంట్స్ చదివియలే, అమ్మాయి పేరెంట్స్ ఆ మాట తెలిసి కూడా ఈ మొగోడు పెళ్లి చేసుకుంటాం. ఇప్పుడు వాట్ ఎవర్ రీజన్ వీళ్ళిద్దరు డైవర్స్ అవుతుంది. కిడ్ ఉన్నారు, ఒకరో ఇద్దరు, లేకపోతే కిడ్ కూడా లేరు ఫర్ అన్ ఎగ్జాంపుల్. కానీ ఇప్పుడు అమ్మాయి మరో పెళ్లి చేసుకునే వరకు ఆ అమ్మాయి ఎలా బ్రతుకుతుంది? సో అప్పుడు ఫినాన్షియల్ సపోర్ట్ అనేది అలిమనీ రూపంలో ఇవ్వాలి. సో అమ్మాయి మళ్ళీ మరో పెళ్లి చేసుకునే వరకు ఈ మొగోడు అతని సంపాదన ఒక 50,000 ఉంటే ఒక 10,000 ఫుడ్, మెడికల్, బట్ట, సర్వైవల్ గురించి పంపిస్తాడు, బేసిక్ నీడ్స్. కానీ ఇక్కడ ఆ లా ఏదైతే గవర్నమెంట్ రాంగ్గా పెట్టలేదు, ఇది పెట్టింది ఎవరికైతే చెందాలి వాళ్ళు యాక్చువల్గా యూజ్ చేసుకుంటలేరు, వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళు మ్యారేజ్లో ఉంటున్నారు, అమ్మాయిలు పోతలేరు. ఎవరైతే అస్సలు చదువుకోలేదు అమ్మాయిలు ఉంటున్నారు మ్యారేజ్లో, ఎవరైతే బాగా బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ చేసుకున్నారో వాళ్ళు వదిలేస్తున్నారు మ్యారేజ్లని. ఓకే, వీళ్ళు యాక్చువల్లీ వాళ్ళకి మెయింటెనెన్స్ అవసరం లేదు. మ్యాక్సిమం లేడీస్ ఎవరైతే డైవర్స్ అప్లై చేసేసి హస్బెండ్ లైఫ్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళు వెళ్ళి అలా ఫాదర్ ఇంట్లో కూర్చుంటున్నారు మంచిగా దర్జాగా, సొంత ఇల్లు ఉంటుంది, ₹1 ఖర్చు లేదు అమ్మాయికి, పేరెంట్స్ తిండి పెడుతున్నారు. మళ్ళీ నీకు ఎందుకు బై మెయింటెనెన్స్? నీకు ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్? మీ అయ్య చూసుకుంటున్నాడు, సొంత ఇల్లు ఉన్నది, మీ అయ్య తిండి పెడుతున్నాడు, నీకు ఎందుకు ఇవ్వాలి మెయింటెనెన్స్?
నీ ఆల్రెడీ మెయింటెనెన్స్ అయిపోతుంది కదా, మీ అయ్య మెయింటెనెన్స్ చూసుకుంటున్నాడు కదా, కానీ మొగోడు మెయింటెనెన్స్ కట్టాలంటారు. సరే అవన్నీ పక్కన పెట్టు, ఎందుకు చేసినావు బై డిగ్రీ, ఎందుకు చేసినావు డిగ్రీ? సంపాదించుకోవడానికి. సంపాదించిపోయి చిన్న జాబ్ చేస్తే కూడా నీకు 10-15 వేలు వస్తాయి, ఎందుకు చేస్తలేవు? వీఆర్ ఈక్వల్స్, మొగోళ్ళు ఈక్వల్, లేడీస్ ఈక్వల్ అంటే మళ్ళీ నువ్వు కూడా పని చేయవచ్చు కదా. ఇప్పుడు మొగుడిని వదిలేసే అంత నీకు ఒక దాని దమ్ము అనరు, కానీ నీకు వాట్ ఎవర్ రీజను ఒక ప్యాషన్ ఉంది, దెన్ పోయి నువ్వు జాబ్ చేసుకో. అకార్డింగ్ టు లా ఇంకో లా ఉంది తెలుసా, మొగోడు కూడా లేడీ దగ్గర మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఎస్ విన్నాను నేను కూడా. ఇప్పుడు లేడీ మంచి అమౌంట్ సంపాదిస్తుంది, హస్బెండ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ వాడి కాల్ పని చేయదు, ఏదో ప్రాబ్లం ఉంది, వాడు పని చేయలేకపోతున్నాడు, వాడు లేడీ దగ్గర మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. డైవర్స్ అడుగుతుంటే లేడీ, ఒక్క లేడీని చూపియండి పై, ఇప్పుడు చూపియండి మొత్తం ఇండియాలో ఒక్క లేడీని చూపియండి ఎవరన్నా మెయింటెనెన్స్ కడుతుందా మొగోడికి? వాడు అడగడు, మొగోడు అడగడు. పోనీలే ముందు ప్రేమించుకున్నాం కదా ఆమెను బతకని, వాడు తీసుకోడు డబ్బులు. వాడు రేషన్ బియ్యం దీన్ని బత్తా అంటాడు కానీ తీసుకోడు ఆ డబ్బులు. ఎందుకంటే వాడికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది, ప్రేమ కూడా ఉంది. విడిపోతున్నా ఆమెను మంచిగా బ్రతకని ఆమె శాలరీతో అనుకుంటాడు. సో ఈ యాలిమోనీ అనే ఒక క్యాన్సర్ మన సొసైటీని భయంకరంగా పీడిస్తున్నది. ఏ అమ్మాయిలకైతే యాక్చువల్గా చెందాలి వాళ్ళు యూజ్ కూడా చేసుకుంటలేదు, కానీ ఏ అమ్మాయిలకు అవసరమే లేదు, వాళ్ళు భయంకరంగా పీడిస్తున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు డబ్బులు? చైల్డ్ మెయింటెనెన్స్. ఇప్పుడు అకార్డింగ్ టు లా అమ్మాయి నిజంగా జాబ్ చేస్తుందంటే ఆమెకు అలిమోనీ మెయింటెనెన్స్ రాదు. ఓకే, అమ్మాయి ఫర్ ఎగ్జాంపుల్ ఆమె కూడా 50,000 సంపాదిస్తుంది అనుకో, ఆమె నాకు మెయింటెనెన్స్ ఇవ్వాలని అకార్డింగ్ టు లా అడగలేదు. అప్పుడు ఏం చేస్తారు తెలుసా? గేమ్ చైల్డ్ సపోర్ట్ అంటారు, చైల్డ్ మెయింటెనెన్స్ అంటారు. ఇప్పుడు నా కొడుకో కూతురు ఉన్నారు కదా, ఆమె గురించి ఇవ్వాలా అంటారు. సరే కొడుకో కూతురుకో మెయింటెనెన్స్ ఇవ్వాలంటే స్కూల్ ఫీజు కట్టాలి మొగోడు డైరెక్ట్గా. ఇప్పుడు మొగోడు డైరెక్ట్ స్కూల్ ఫీజు కట్టుకుంటా భయ్, నేను స్కూల్కి ఆన్లైన్లో కట్టుకుంటా ఫీజు, నీకెందుకు ఇవ్వాలి? నీ బ్యాంక్ అకౌంట్లో ఎందుకు డబ్బులు ఇవ్వాలి? వేయాలి నేను డైరెక్ట్ గా యూనిఫామ్ కొనిచ్చేస్తా, యూనిఫామ్ కొనిస్తా, స్కూల్ ఫీజు కడతా, ఆటో ఫీజు కడతా, నెలకు రేషన్ ఏమేమి అయితే అన్ని ఆన్లైన్లో తెప్పిస్తా, ట్యూషన్ ఫీజు కూడా అన్ని కడతా. ₹1 ఇవ్వా? ఎందుకు ఇవ్వాలి నీకు ₹1? పిల్లలకు డబ్బులు అవసరమా? కిడ్స్ డోంట్ నీడ్ మనీ నో. కానీ రీసెంట్గా నన్ను బెంగళూరు అతను చనిపోయాడు కదా, వెరీ బ్యాడ్, వెరీ సాడ్. చైల్డ్ మెయింటెనెన్స్ 40,000 తీసుకుంటుంట అమ్మాయి. 40,000 ఏ 40,000 అవుతారా అబ్బాయి చైల్డ్ మెయింటెనెన్స్? ఏం బంగారం తినిపిస్తున్నావా నీ కొడుకో కూతురికి? నిజంగా చైల్డ్ మెయింటెనెన్స్ కట్టాలంటే డైరెక్ట్ కట్టుకుంటాం స్కూల్కి గీల్కి అన్నట్టు అంతటా. బట్టలు కావాలి ఆన్లైన్లో తెప్పిస్తా, అమెజాన్లో తెప్పిస్తా. నీకు ఎందుకు ఇవ్వాలి? నీ అకౌంట్లో ఎందుకు ఇవ్వాలి డబ్బులు? సో ఒక భయంకరమైన దరిద్రమైన ఎక్స్టార్షన్ బిజినెస్ అయిపోయింది మొగోళ్ళ దిక్కు. సో మొగోళ్ళారా బ్రదర్స్, మ్యారేజ్ అనేది అవాయిడ్ చేయండి, సింపుల్. ఇంకా మీకు వేరే ఆప్షన్ లేదు. ఒక కసినోకి పోయి మీరు ₹1,00,00,000 గెలవడం కూడా ఈజీ, కానీ ఒక మ్యారేజ్ మీది పీస్ఫుల్గా ఉంటుంది అనేది ఇవాళ రేపు చాలా కష్టం. సో బ్రదర్ భరత్ ఇంకా పెళ్లి కాలేదు, నేనైతే చేసుకోవద్దే అంటున్నా. ఓకే, కానీ చెప్పండి బ్రదర్. అండ్ రీసెంట్గా బెంగళూరులో జరిగిన మిస్టర్ అతుల్, వెరీ సాడ్. సో మన ఇండియా మొత్తం కూడా చాలా చాలా వైరల్ అయినటువంటి న్యూస్. తన ప్రాణాన్ని తీసేసుకున్నాడు. అండ్ మొగోళ్ళారా ఎవరైతే చూస్తున్నారో, సో దయచేసి ఇలాంటి దానికి ఆడవాళ్ళకి ఏదో లెసన్ నేర్పించాలో దయచేసి ఇన్స్పిరేషన్గా తీసుకొని అతుల్ చేసినట్టుగా మాత్రం దయచేసి చేయకండి. ఎవరి గురించి మీ ప్రాణం తీసుకోవద్దు, ఎందుకంటే లాస్ట్లో 4 రోజుల్లో అందరు మీ చావుని కూడా మర్చిపోతారు. మీరు చనిపోయే ఒక మనిషికి నేను పాఠం నేర్పిస్తా అంటే ఆ పాఠం 4 రోజులే ఉంటుంది. మీరు బ్రతుకుండి పాఠం నేర్పియండి, చనిపోయే పాఠం కాదు. ఇది లేడీస్ కూడా చెప్తున్నా, మొగలకు కూడా చెప్తున్నా, ఎవరు కూడా ఎవరి ప్రాణం తీసుకోవద్దు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. లైఫ్ని బ్రతకండి, ఎంజాయ్ చేయండి. వి షుడ్ కమ్ బ్యాక్ స్ట్రాంగర్. అండ్ 90 నిమిషాలు సెల్ఫ్ రికార్డెడ్ వీడియో తీసి మరీ ప్రాణం తీసుకున్నాడు అంటే అతనిలో ఎంత పెయిన్, ఎంత మెంటల్ టార్చర్. ఇన్ నేమ్ ఆఫ్ అలిమనీ. సోల్ రెస్ట్ ఇన్ పీస్. సోల్ రెస్ట్ ఇన్ పీస్. So we pray for him. And to all the men out there watching our video, stay stronger. And meeku mogollu, men, brothers, if you want to talk to me about your life, career, relationships, adamaina problems, I'm always there. Nalo consulting firm undi, onewaytolife.com. onewaytolife.com simple ga mee mobile phone lo type cheyandi, browser lo, laptop lo type cheyandi. డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, క్లిక్ చేయండి. మొబైల్ ఫోన్లో ఓపెన్ అవుతుంది, ల్యాప్టాప్లో ఓపెన్ అవుతుంది. చదవండి మొత్తం టర్మ్స్ అండ్ కండిషన్స్.
దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉంది, వాట్సాప్ ఐకాన్ ఉంది, క్లిక్ చేయండి, నాకే హాయ్ వికాస్ అని పంపించండి. ఐ టాక్ టు యూ పర్సనలీ. ఓకే, నేను భయంకరమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన మ్యారేజ్లలో, అండ్ నేను వేల మందితో మాట్లాడిన అబౌట్ ది పర్సనల్ లైఫ్. నేను అడ్వైజ్ ఏమి ఇవ్వలేను, కానీ వీ కెన్ డిస్కస్. మీ సొల్యూషన్ మీకే దొరుకుతుంది నాతో మాట్లాడినప్పుడు. ఇట్స్ వెరీ సింపుల్. ఓకే, థ్యాంక్ యూ. కమెంట్ చేయండి, వీడియో అందరితో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్కి చాలా వీడియోస్ ఉన్నాయి లైఫ్ గురించి. అండ్ థ్యాంక్ యూ భరత్.